హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. ఇదైతే నిన్నటి వీడియో. అంటే నిన్న పిల్లలు ఇంట్లోనే ఉండే కదా! పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ అయితే చేస్తాను. దాంతో పాటు ఇంట్లో ఎట్లుంటదనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇయాలైతే స్వీట్ కార్న్‌తోని మంచి ఎగ్ ఏసి నేను మంచి ఊతప్పం అనుకోండి, మీరు ఆమ్లెట్ అనుకోండి, ఇంకా దోస అనుకోండి, ఏదనుకున్నా గానీ మస్తు టేస్టీగుంటది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. చూత్తారు కదా 8 అయితాంది. మా చిన్నోడైతే పొద్దున్నే 7 గంటలకే లేచిండు, 6:30కి లేచిండు. ఇక వాని పని వాడు చేత్తాండు. ఇక వానితో పాటు మా పెద్దోడు కూడా వాడేమో చేత్తాండు. వాళ్ళ క్లాస్‌లో ఎవరో ఫ్రెండు స్వాట్ చేసిమన్నాడట. అందుకని చెప్పి వాడైతే ప్రయత్నం చేత్తాండు. గట్లయితుంటది. మా పిల్లలు ఖాళీగా అయితుండరు. హోంవర్క్ రాయరా, చదవరా అంటే చదవరు గానీ ఇలాంటి పనులైతే ఇలాంటి పనిలో ఫస్ట్ ఉంటారు. ఇక మీకు తెలిసిందే. ఇక నేనైతే ఒక 2, 3 రోజులుగా నాకు టీత్ పెయిన్ ఉన్నది కాబట్టి నేను టాబ్లెట్లు యూజ్ చేస్తాను. ఒక 5 డేస్ యూజ్ చేయమన్నది. అన్నం తినడానికి ముందు అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు ఒక టాబ్లెట్ ఏసుకున్నా. ఏసుకున్న తర్వాత కిచెన్‌లోకైతే వచ్చిన. ఇక నా పని నేను చేసుకుంటానా. మా ఆయనైతే జిమ్‌కి పోయిండు. ఇయాలైతే మాకు ఈద్ అన్నట్టు పండగ. ఏం పండగ ఏందన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అందుకే స్పెషల్స్ చేత్తాను ఈరోజు. బిర్యానీ చేత్తాను, మటన్ బిర్యానీ. దాంతో పాటు రవ్వ కేసరి చేత్తాను. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. ఇక్కడైతే నేను స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నా. మిక్సీ పట్టుకునే దాంట్లో మనం ఏమేం కలపాలి ఏందనేది మీకు ఈ వీడియో షేర్ చేసుకుంటా. ఎందుకంటే నేను అంతకుముందు ఓట్స్‌తోని ఆమ్లెట్ చేసిన, ఊతప్పం చేసిన. అంతేకాకుండా స్వీట్ కార్న్‌తోని కూడా నేను దోస చేసిన. అంతేకాకుండా చీలా చేసిన. బాగా రెసిపీస్ చేసిన. మీకు కొత్తగా ఎవరైనా చూస్తే ఖచ్చితంగా నా వీడియోస్‌ను వెనకకు పోయి అంటే ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతది రెసిపీసు. ఎందుకంటే మన స్వీట్ కార్న్‌తో ఎన్నో రకాల గారెలు చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు, దోసలు చేసుకోవచ్చు, చీలా చేసుకోవచ్చు. అట్లా అన్నీ అనేక రెసిపీస్ ఉన్నాయి. ఇయాలైతే నేను ఓట్స్, స్వీట్ కార్న్స్, ఎగ్గు ఈ మూడింటితోని కలిపి నేనైతే ఈరోజు మంచి హెల్తీ ఊతప్పం అనుకోండి, ఆమ్లెట్ అనుకోండి, మంచి ఊతప్పం చేత్తాన. మస్తు టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా డైటింగ్ చేసేటోళ్ళకి ఇది పనికొత్తది. కడుపు నిండినట్టుంటది. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తిన్నట్టుంటది. ఇక్కడైతే నేను సెట్టింగ్ చేసుకుంటానా. ఎందుకంటే చిన్న ట్రైపోడు, పెద్ద ట్రైపోడ్ అయితే పాడైపోయింది. చిన్న ట్రైపోడ్‌లోనే అయితే కుకింగ్ అనేది చేత్తా. ఇక్కడైతే నేను మంచిగా మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ ఉంది కదా! అది తీసుకున్నా. అంతేకాకుండా స్వీట్ కార్న్ ఎంత తీసుకున్నామో ఓట్స్ కూడా అంతే తీసుకోండి. ఇప్పుడు నేను హాఫ్ కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నా, హాఫ్ కప్పు ఓట్స్ తీసుకున్నా. ఆ తర్వాత ఎగ్స్ 2 తీసుకోండి. అంటే మీకు ఎగ్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలనుకుంటే ఎగ్ తీసుకోండి. లేదనుకుంటే ఓట్స్ తీసుకోండి. ఇక్కడైతే నేను 2 ఎగ్స్, పావు కప్పు నేను స్వీట్ కార్న్, పావు కప్పు ఓట్స్, ఈ 3 కాంబినేషన్‌ల ఈరోజైతే ఆమ్లెట్ చేత్తాను. మస్తు టేస్టీగా ఉంటది. మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా టేస్టీగా ఉంటది. ఇలా ఉప్పు, కారం ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే ఉప్పు, కారాలు వేసుకోండి. మనకు ఓట్స్‌లోనే ఉప్పు, కారం ఉంటది కాబట్టి మనం వేసుకోకపోయినా పర్వాలేదు. ఇక్కడైతే నేను ఎగ్ ఏసుకొని మంచిగా కలుపుకుంటానా. నేను ఎడిటింగ్ చేత్తాను అంటే నేను రికార్డ్ చేత్తానో లేదో మా హస్బెండ్ అయితే హాల్‌లో ఉన్నాడు. నేను బెడ్‌రూమ్‌లోకి వచ్చి రికార్డ్ చేత్తానా. మా పిల్లలు నేను ఉండాలి అంతే. లేకపోతే గొడవలైతాయి. ఇక మా చిన్నోడేదో అరుస్తాండు టీవీ చూసుకుంటా. ఇక్కడైతే మా పిల్లలు ఏం చేస్తారని చెప్పి నేను పోయినా. మా ఆయన అయితే హాల్లోనే ఉన్నాడు. కానీ మా చిన్నోడు, మా పెద్దోడు కొట్లాడుకుంటారు టీవీ చూసుకుంటా. గట్లుంటది. ఇక ఎంతైనా తల్లి చూసుకున్నట్టయితే తండ్రి చూసుకోడు కదా! ఆయన పనిలో ఆయన ఉన్నాడు. మా పిల్లలైతే కొట్లాడుకుంటారు. తొందరగా వాళ్ళని చూసి వాళ్ళను మంచిగా సంజాయించి వచ్చిన. గిట్లుంటది. ఇంట్లుంటే రికార్డ్ చేయడం కష్టము. ఎడిటింగ్ చేయడమే కష్టము. వీడియో తీయడం కూడా కష్టమే. గిట్లయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఈ పేస్ట్ అనేది, ఈ మిశ్రమం అనేది కొద్దిగా డార్క్ అంటే కొద్దిగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఎగ్ కలుపుకోవచ్చు. ఇక్కడైతే నేను చీజ్, అమూల్ ఈ 2 అంటే బటర్‌తోని చేత్తాను ఈరోజు. బ్రెడ్ ఏసి మస్తు టేస్టీగా ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఈరోజు బ్రెడ్‌తోని చేత్తానా. మీకు ప్లెయిన్ కూడా మనం చేసి తినచ్చు. అది 2 విధాలుగా రెసిపీ ఏందనేది వీడియో షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే బటర్ అయితే అప్లై చేసిన ప్యాన్‌కు. ప్యాన్ వేడైన తర్వాత, ఆ తర్వాత బ్రెడ్ అయితే ఏసిన. బ్రెడ్ మంచిగా కాల్చుకోవాలి. 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత మనమైతే మన మిశ్రమం ఉంది కదా! ఓట్స్, ఎగ్ మిశ్రమం అది ఏసుకొని అది కూడా మంచిగా 2 వైపులా కాల్చుకోవాలి. అది ఏందనేది కూడా మీకు చూపిత్తా. ఇక్కడైతే బ్రెడ్ అయితే మంచిగా కాల్చుకుంటానా. బ్రెడ్ మంచిగా గాలిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్ మీద మనం ఈ ఓట్స్‌ను, ఎగ్ మిశ్రమం అయితే ఏసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే మనము ఇక్కడ ఏసుకోవాలి ఊతప్పం లెక్క. ఈ విధంగా ఏసుకున్న తర్వాత ఇది మంచిగా 2 వైపులా కాల్చుకోవాలి. ఇక్కడ నెయ్యి గానీ, బటర్ గానీ, ఆయిల్ గానీ యూజ్ చేయొచ్చు. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మంచిగుంటది. గిట్లయితే ఉంటది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీ పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో కూడా ఇయ్యొచ్చు. ఇది చల్లారిన తర్వాత కూడా టేస్ట్‌గానే ఉంటది. వేడిగా తినాలని ఏం లేదు. మళ్ళా దీంతో పాటు చట్నీకి ఏం అవసరం లేదు. డైరెక్ట్ అట్టే తినొచ్చు.
ఎందుకంటే మనకి ఇందులో ఆల్రెడీ మసాలా ఓట్స్లలో ఉప్పు, వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఎగ్గులో ఉప్పు, కారాలు వేసుకొని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం 2 వైపులా కాల్చుకోవాలి. ఒకవైపు అయితే మంచిగా గాలింది, మనమైతే రెండో వైపు కాల్చుకుందాము. ఇక ఇట్లా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అంటే లోపల కూడా కుక్ కావాలి కదా, ఓట్స్ వేసినాం కాబట్టి లోపల కుక్ కావాలి కాబట్టి మనము మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా. ఈ కాల్చుకున్న ఈ ఓట్స్ ఆమ్లెట్ని అయితే మనం ఏం చేయాలంటే బ్రెడ్ మీద పెట్టేసి, మనము ఇప్పుడైతే నేను చీజ్ చూపించిన కాబట్టి చీజ్తోని చేస్తాను. మీకు చీజ్ లేకపోతే సింపుల్గానే అట్లనే తీసుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. లేదు మేము బ్రెడ్తో తింటాం అనుకుంటే మీరు బ్రెడ్ మీద ఈ ఓట్స్ ఊతప్పం వేసేసి, మళ్ళీ మీకు కావాలనుకుంటే చీజ్ వేసుకొని మంచిగా కొంచెం హెల్తీగా తీసుకోవాలనుకుంటే ఇట్లా తీసుకోండి. నేనైతే ఈరోజు చీజ్తో తీసుకుంటానా. మా పిల్లలకైతే ప్లేన్గానే ఇచ్చేసిన, వాళ్ళకు బ్రెడ్ మీద చీజ్ వేసి ఇచ్చేసిన. గట్లయితే ఉంటుంది. ఈ చీజ్ మనం ఇంట్లో చేసుకోవచ్చు. నేను ఇంట్లో చేసుకున్న, ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు మీకుతో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే చీజ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బ్రెడ్ వేసుకొని మనమైతే ఈ విధంగా యాడ్ చేసుకొని తినచ్చు. మస్తు టేస్టీగా ఉంటుంది, కడుపు నిండినట్టుగా ఉంటుంది. గిట్టయితే మనమైతే చీజ్తోని ఓట్స్, ఎగ్గు, దాంతోపాటు స్వీట్ కార్న్స్, బ్రెడ్ ఇవన్నీ కలిపి మనకైతే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. డిన్నర్లో కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఎక్కువనే హెవీనే ఉంటుంది. ఇది మనం ఒక్కటి తింటే చాలు, ఎక్కువైపోతుంది. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ మన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కుకుంబరు, దాంతోపాటు టమాటా, ఆనియన్ అవన్నీ కూడా, అంటే శాండ్విచ్ ఉంటుంది కదా, అట్లా కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మన పిల్లలకు మనం తింటే మస్తు టేస్టీగా ఉంటుంది. ఇట్లయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక మా ఆయన అయితే జిమ్ నుంచి ఉల్లిపాయలు లేవు, అయిపోయినాయి అని చెప్తే ఉల్లిపాయలు తీసుకొని వచ్చిండు. ఎందుకంటే బిర్యానీ కోసం ఈరోజు మా పండగ కదా. అయితే మేము బిర్యానీ చేసి మా బిల్డింగ్లో ఒక నాలుగు ఫ్యామిలీస్ ఉంటాయి. అలా 4 ఫ్యామిలీలకు ఈరోజు బిర్యానీ, దాంతోపాటు స్వీట్ కూడా ఇస్తాం. అందుకని చెప్పి ఈరోజైతే ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేస్తాము, మటన్ బిర్యానీ. ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై చేసుకున్నా. ఎట్లుండాలంటే ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. అంతేకాకుండా మనము బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో విడివిడిగా వేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. మనం అట్లనే వేసుకుంటే ముద్దలాగా అయిపోతాయి. కాబట్టి మనమైతే వేసుకున్న తర్వాత కుళ్ళ పెట్టుకోవాలి. అప్పుడు మనకు మంచి క్రిస్పీగా వస్తాయి. అక్కడైతే మటన్ అయితే మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాం. ఇక్కడైతే బాస్మతి రైసు యూజ్ చేస్తాను ఈరోజు అయితే. గిట్లయితున్నది ఈరోజు అంతా కూడా. మా ఫెస్టివల్ కాబట్టి ఇంత బిజీగా ఉన్నాం. రేపు శనివారం అయితే మళ్ళీ ఇంట్లో కూడా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే నా వీడియోస్ అయితే చూసుకుంటుండండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే మా ఆయన అలుమార్లో ఏదో ఫ్రైడే రోజు కదా కుర్తా కోసం వెతుకుతా అంటే ఏలైతే కట్ అయింది. ఇక గట్లయితున్నది, ఎందుకంటే ఫ్రైడే కదా నమాజ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడైతే మటన్ అయితే మంచిగా క్లీన్ కడిగేసుకొని పెట్టుకున్నాడు. దాంతోపాటు బిర్యానీ కోసం ఏమేమి కావాలో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే ఒక పెద్ద గిన్నె తీసుకున్నాడు. అందులో ఉప్పు, ధనియాల పౌడరు ఒక 3 టేబుల్ స్పూన్లు. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాను కాబట్టి ఎక్కువ మసాలాలు పడతాయి. మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే తక్కువ మసాలాలు వేసుకోండి దాన్ని బట్టి. అంతకుముందు మీరు చికెన్ బిర్యానీ కూడా చేసినాం. అంతేకాకుండా తహరీ కూడా మీకు చేసి చూపించిన. అవన్నీ కూడా చూడండి, చూడని వాళ్ళు అయితే. ఇక్కడ కారం సరిపడా, మన మటన్ ముక్కలకు సరిపడా కారం అయితే వేసుకోండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాడు. దాంతోపాటు పసుపు, గరం మసాలా ఒక 2-3 టేబుల్ స్పూన్లు. ఈ విధంగా మనం ఫ్రెష్గా నూరుకున్న గరం మసాలా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంట్లోనే మనము మంచిగా స్పెషల్ గరం మసాలా ఇంట్లో అయితే యాడ్ చేసిండు. దాని తర్వాత మనమైతే ఇంట్లో హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా, అవైతే వేసుకుంటాడు. ఇక్కడైతే షాజీరా, లవంగాలు, తోక మిరియాలు, దాంతోపాటు ఇలాచి, జాపత్రి, దాంతోపాటు అన్ని హోల్ గరం మసాలాలు అయితే ఇందులో వేసుకోవాలి. అప్పుడు మస్తు టేస్టీగా ఉంటుంది. గిట్లయితే మనమైతే అన్ని హోల్ గరం మసాలా వేసుకొని మంచిగా అయితే మటను అవన్నీ కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా వేసుకుందాము. ఇక్కడైతే ఇలాచీలు కూడా వేసుకున్నాడు. గిట్లయితే అన్నీ వేసుకోవాలి. దాంతోపాటు మిరియాల పౌడర్ కొద్దిగా వేసుకుంటాను, ఒక 2-3 టేబుల్ స్పూన్లు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనమైతే కసూరి మేతి ఇలా మస్తు ఇంపార్టెంట్. అంటే మటన్లో మేము చికెన్ రెసిపీ చేసినప్పుడు అయితే వేయలేదు కసూరి మేతి. మటన్లో అయితే కసూరి మేతి ఖచ్చితంగా యాడ్ చేయాలి, మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కసూరి మేతి ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాడు. ఇవన్నీ వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదనుకుంటే అవాయిడ్ చేయండి. ఒకవేళ పచ్చిమిర్చి పేస్ట్ కావాలనుకుంటే మీరు మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు. ఇదైతే రెడీమేడ్ గ్రీన్ చిల్లీ పేస్టు.
ఈ విధంగా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే వేసుకుందాం. మంచి టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సిందే, మీకు తెలిసిందే. ఇట్లయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా మటన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇక్కడైతే అన్ని మసాలాలు అయితే వేసుకున్నాడు. మర్చిపోయిన ఇలా మనం ఫ్రై చేసిన ఉల్లిపాయలు మెయిన్, ఫ్రై చేసిన ఉల్లిపాయలు వేసుకోలేదు, ఇప్పుడైతే వేసుకుంటాడు. ఇవి వేసుకున్న తర్వాత మనమైతే మంచిగా వాష్ చేసుకున్న మటన్ కూడా వేసుకుందాం. దాంతోపాటు కొత్తిమీర, ఇలా పుదీనా వేసుకుంటలేమో, ఓన్లీ కొత్తిమీర మాత్రం వేసుకుంటాను. దాంతోపాటు మటన్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. మటను, కొత్తిమీర, పచ్చిమిర్చి మీరు నూరుకొని వేసుకున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే ఈ విధంగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము నెయ్యి వేసుకుందాం. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ కౌ నెయ్యి, మంచిగా మంచి ఫ్లేవర్లో ఉన్న కౌ నెయ్యి మాత్రమే యూజ్ చేయండి. ఈ విధంగా నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా డ్రై మసాలాలతోనే మనం మటన్ను ఒక 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇక లాస్ట్లో మటన్ మసాలా పౌడర్ అయితే వేసుకుంటాను. ఈ విధంగా వేసుకొని దీన్ని 20 నిమిషాలు నానబెట్టాలి. ఇలా పెరుగు ఇప్పుడు వేసుకోవద్దు. ఒకవేళ పెరుగు వేసుకుంటే ఆ మసాలాలన్నీ కూడా మటన్కు పట్టుకోకుండా ఉంటాయి. అందుకని చెప్పి దీన్ని అయితే ఒక 20 నిమిషాలు నానబెడదాం. ఇక్కడైతే బియ్యాన్ని అయితే మంచిగా వాష్ చేసుకుంటాడు మా ఆయన అయితే. అంటే బియ్యం కోసం నీళ్ళు అయితే ఎసరు పెట్టాలి కదా, వేడి చేయాలి కాబట్టి ఇక్కడ నీళ్ళు అయితే వేడి చేస్తాడు. ఆ నీళ్ళల్లో అయితే మొత్తం హోల్ గరం మసాలాలు అయితే అన్నీ వేసుకున్నాడు. నేను రాకముందే మా ఆయన అయితే వీడియో అయితే స్టార్ట్ చేసిండు. నేను రాకముందే కుకింగ్ అనేది స్టార్ట్ చేసిండు. ఈ హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకున్నాడు. దాంతోపాటు ఉప్పు, కల్లుప్పు, దొడ్డుప్పు అంటారు కదా, అది కూడా వేసుకున్నాడు. ఇంట్లో మనకు బిర్యానీ ఎక్కువ దొడ్డుప్పే యూజ్ చేయాలి. దాంతోపాటు జీలకర్ర 1 టేబుల్ స్పూను వేసుకున్న తర్వాత మనమైతే ఈ నీళ్ళని అయితే మరగనియాలి. నీళ్ళు అనేవి మరిగిన తర్వాత ఆ నీళ్లు మనము బిర్యానీలో యూజ్ చేయాలి. అది ఎట్లా యూజ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తా. ఇక్కడైతే బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిని, షాజీరా, నూనె, నిమ్మరసం అన్నీ కూడా వేసుకున్నాడు. మా చిన్నోడైతే పెరుగు లేదని చెప్పుడుతోనే ఇక మా చిన్నోడైతే పెరుగు తీసుకొస్తా అని చెప్పి పోతాడు. ఈ మధ్య ఒక ఆదివారం రోజు మేమైతే బయటికి పోయినాం కదా, అక్కడ సైకిల్ కావాలి ఏడిచిందని చెప్పినా కదా, ఇక మా పెద్దోని సైకిల్ ఉండే, ఆ సైకిల్ కొంచెం రిపేర్ చేయించి వానికి అయితే ఇప్పించేసినాం. మా పెద్దోనికి వేరే సైకిల్ ఉన్నది, ఒక గట్లయితున్నది. ఇక్కడైతే మా ఆయనకు ఒక కుడత దొరకలేదని చెప్పి అల్మార్లో ఉన్న బట్టలన్నీ తీసి బయట పడేసిండు. ఇప్పుడు అవన్నీ కూడా నేనే క్లీన్ చేయాలి, నాతో పాటు మా ఆయన కూడా క్లీన్ చేస్తా అన్నాడు. ఒక గట్లయితున్నది. ఇక్కడైతే మా చిన్నోడు పెరుగు తీసుకొని వచ్చిండు. మంచిగా 15-20 నిమిషాలు నానిన మటన్లో మనమైతే ఒక పావు కిలో పెరుగు అయితే వేసుకుందాం. ఎక్కువ పెరుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పెరిగేసుకొని మంచి కలుపుకొని మళ్ళీ ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత మనం బిర్యానీ రెసిపీలకి అయితే పోదాం. అంతసేపు మనకైతే బియ్యం కూడా మంచిగా ఉడికిపోతాయి. ఆ తర్వాత మనమైతే ఇంట్లో యాడ్ చేయడమే. ఇక్కడైతే ఆయిల్ అయితే ఇంతవరకు వేసుకోలేదు కాబట్టి ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనమైతే మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 15 నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి. 15 నిమిషాలు పక్కనైతే పెట్టేసుకుందాం కలుపుకొని. మంచిగా మసాలాలు పట్టుకొని మనకైతే మటన్ మంచిగా కనబడుతుంది కదా, టేస్ట్ వైజ్ కూడా గట్లనే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా అయితే మనమైతే మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడైతే వాటర్ అయితే మంచిగా మసిలినాయి. ఈ వాటర్ను మనము 15 నిమిషాలు నానబెట్టుకున్న మటన్లో మాత్రం వేసుకోవాలి. ఈ నీళ్ళు అయితే మటన్ మునిగిపోయే వరకు మనమైతే వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి, చల్లటి నీళ్ళు వేయద్దు. అవి కూడా మనము రైస్ కోసం ఉడికించిన నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ నీళ్ళతోనే మనకు మటన్ అనేది ఉడుకుతుంది, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇట్లయితే మటన్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. చికెన్ ప్రాసెస్ కూడా ఇట్లనే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేస్తాం. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనమైతే ఉడికించుకున్న అంటే 75% ఉడికించిన బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసుకుందాం. ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి. నీళ్ళు వేసుకున్నాం కాబట్టి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడైతే నీళ్ళు అయితే మంచిగా మసిలిపోయినాయి. రైస్ అయితే వేసేసిన తర్వాత 75% అయితే ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత మనం మంచిగా కలుపుకున్న ఈ మటన్ ఉంది కదా, మటన్ మీద మనమైతే ఈ బిర్యానీ రైస్ అయితే వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలనేది మీకు చెప్తా. ఇక్కడైతే బిర్యానీ రైస్ అయితే మంచిగా వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత మనం దమ్ మీద పెట్టుకుందాము. అంటే ఒక చిన్న ప్యాన్ అయితే కింద పెట్టండి, మాడిపోతుంది కాబట్టి కింద పెనం పెట్టిన తర్వాత దాని మీద ఈ బిర్యానీ బగోన్ అయితే పెట్టేసి ఇక్కడైతే బిర్యానీ బగోన్ పెట్టేయాలి. లాస్ట్ ఫైనల్లో మనమైతే
నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కలర్ అయితే యాడ్ చేస్తాడు. ఈ విధంగా కలర్ యాడ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా దీని మీద డెకరేషన్గా వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా, మీ ఇష్టం, కాజు, కిష్మిష్, బాదం అవన్నీ కూడా మీద మన గార్నిష్ కోసం సర్వింగ్ చేసేటప్పుడు ఇవ్వచ్చు. ఇట్లా గార్నిష్ కూడా చేసి ఇవ్వచ్చు. మస్తు టేస్టీగా ఉంటుంది, చూడడానికి మంచి టెంప్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఇట్లయితే బిర్యానీ మంచిగా 15 నిమిషాలు మన హై ఫ్లేమ్ మీద పెట్టాలి, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టాలి, ఎందుకంటే మటన్ కదా ఇది, అందుకని చెప్పి. ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. చూడడానికి మాత్రం మస్తు మంచి కలర్ఫుల్గా కనబడుతుంది కదా, ఒక గట్లనే టేస్టీగా ఉంటుంది. ఇక మేమైతే నమాజ్ చదివిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నమాజ్ చదివిన తర్వాత మేమైతే ఇప్పుడు కనీసం 2:30 అవుతుంది. మేమైతే రైస్ అయితే తింటాము. అంతేకాకుండా మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం, ఎందుకంటే ఈరోజు ఈద్ కదా, అందుకని చెప్పి స్వీటు ఒకటి బిర్యానీ, స్పెషల్ బిర్యానీ అయితే చేసినాము, వాళ్ళందరికీ కూడా ఇచ్చేసినాం. ఇక మేమైతే తింటాము. ఇట్లయితున్నది. ఒక 2-3 గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇలా స్వీట్ చేయాలి కదా, అందుకని చెప్పి ఈరోజు మా ఆయన అయితే రవ్వ కేసరి చేస్తా అన్నాడు. ఇట్లయితున్నది. ఈ రోజు అంతా కూడా మా ఆయన చేస్తారు రెసిపీస్. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టిండు, గిన్నె పెట్టిన తర్వాత నెయ్యి వేసుకున్నాడు. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే, సన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాడు. గిట్లయితే ఉంటుంది. మంచిగా ఫ్రై అయింది. మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అదే గిన్నెలో నెయ్యి వేసుకుంటాడు. నెయ్యి వేసుకొని మనము సన్నగడి వేసుకున్న బాదం, కాజు, కిష్మిష్ అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అయితే కాజు అయితే లేదు, బాదం ఉన్నది, దాంతోపాటు కొబ్బరి ముక్కలు, సన్నగా గడ్డి వేసుకున్న కొబ్బరి ముక్కలు, అవి కూడా ఇంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో కొబ్బరి ముక్కలు బాగా టేస్టీగా ఉంటాయి, ఖచ్చితంగా కొబ్బరి ముక్కలు యాడ్ చేయండి. కాజు, బాదం, కిష్మిష్, కొబ్బరి ముక్కలు, ఈ 4 వీటితో మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. మన ఇంట్లో ఎప్పుడు కూడా బొంబాయి రవ్వ ఉంటుంది కాబట్టి కొంచెం పిల్లలకు స్వీట్ కావాలంటే మనం ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడైతే చక్కెరతో చేస్తలేడు, బెల్లంతో చేస్తాడు. ఇక్కడైతే బెల్లం అయితే ఒక కప్పు తీసుకున్నాడు. ఒక కప్పు ఉప్మా రవ్వకు ఒక కప్పు బెల్లం కరెక్ట్ సరిపోతుంది. ఈ విధంగా అయితే బెల్లాన్ని తురిమేసుకొని మంచిగా ఇలా మనము స్పెషల్ ఏంటంటే ఇలా దాల్చిని వేసుకుంటాము. మనం హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా, వేసుకుంటాడు. ఇక్కడైతే 2 దాల్చిని, ఒక 4 దాల్చిని పీసెస్, ఒక 4 ఇలాచీలు, ఒక 4 లవంగాలు ఖచ్చితంగా వేసుకోవాలి. దీంతోనే ఇది స్పెషల్ ఉంటుంది రవ్వ కేసరి. ఇంట్లో కొద్దిగా ఇష్టం ఉంటే మీరు నానబెట్టిన పెసరపప్పు ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా యాడ్ చేయొచ్చు. ఎప్పుడైనా వీలున్నప్పుడు ఆ రెసిపీ కూడా మీకు చేసి చూపిస్తా. ఇక్కడైతే లవంగాలు, దాల్చిని, ఇలాచి ఇవన్నీ కూడా వేసుకొని బెల్లం వేసుకొని నీళ్లు పోయకుండా మంచిగా కలుపుకుంటాను. ఆ తర్వాత మనం ఒక కప్పు ఉప్మా రవ్వ ఉంది కదా, ఒక కప్పు ఉప్మా రవ్వకు 6 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు చల్లారుతా అంటే గట్టికి పడుతుంది, అందుకని చెప్పి 6 కప్పుల, అంటే ఒక కప్పుకు ఒక కప్పు ఉప్మా రవ్వకు 6 కప్పుల నీళ్లు పోసుకుంటే పర్ఫెక్ట్ ఉడుకుతుంది. ఈ విధంగా అయితే నేనైతే నీళ్లు పోసుకుంటాను. నీళ్లు మంచిగా మరిగిన తర్వాత మీరైతే కలర్ వేసుకోండి. ఇక్కడ ఫుడ్ కలర్ అయితే ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాడు, అది క్లిప్ మిస్ అయింది, అందుకని చెప్పి ఇక్కడైతే ఉప్మా రవ్వ అయితే వేసుకుంటాడు. కలర్ కూడా యాడ్ చేసిండు. ఉప్మా రవ్వ కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలి, ఎందుకంటే మీకు తెలిసిందే ఉప్మా రవ్వ ఎట్లుంటుందో, ముద్దలు కడుతుంది కాబట్టి మనము చూసేసుకోవాలి. గ్యాస్ కూడా లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా కలర్ఫుల్గా కనబడుతుంది కదా, చూడడానికి కూడా మస్తు టేస్టీగా ఉంటుంది. నీళ్ళు మాత్రం ఎక్కువ యాడ్ చేయాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేయండి. నెయ్యి యాడ్ చేసిన క్లిప్ కూడా మిస్ అయింది. ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసే ముందు మనము నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ కూడా ఇంట్లో యాడ్ చేసుకుందాం. మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి తొందరగా మాట్లాడతాను. ఎక్కువసేపు మాట్లాడినా కూడా మా ఆయన ఎంతసేపు మాట్లాడతాం అంటాడేమో అని నేనైతే అట్లయితే చేస్తాను తొందరగా. ఇక్కడైతే రెడీ అయిపోయింది రవ్వ కేసరి. చూస్తారు కదా, డ్రై ఫ్రూట్స్ అయితే మీద నుంచి జల్లేసిన. ఇట్లయితే స్వీటు ఒక బిర్యానీతోని ఈరోజైతే మా పండగ అయితే జరుపుకున్నాం. రెసిపీస్ మీకు నచ్చినాయి అనుకుంటానా, వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటానా. ఇక మరి రేపటి వీడియోతో కలుస్తాం. మరి అంతవరకు ఉంటాం. మరి నమస్తే, సెలవు.